సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. నేను మీ కార్తిక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వచ్చేసి నేనైతే మంచి టాపిక్ మీద అయితే మాట్లాడబోతున్నాను. ఖచ్చితంగా మోటివేషన్ భయంకరంగా ఉంటుంది ఈ వీడియోలో. సో చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేసి చూసిన వెంటనే లైక్ చేయండి, ఇప్పుడు షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో మీద. సో కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, లైఫ్లో మాత్రం మనం సక్సెస్ అయితేనే ఎవరైనా మన దగ్గరికి వస్తారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు అండ్ డబ్బులు కూడా మనం సంపాదించిన తర్వాత మనల్ని అయితే చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ రెస్పెక్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది అండ్ మా అందరి అటెన్షన్ మన మీదే ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్క ఫంక్షన్కి అయితే పిలవడం జరుగుతుంది. అప్పుడు చుట్టాల దగ్గర నుంచి అండ్ ఫ్రెండ్స్ దగ్గర వరకు ఎవరైతే మాటలు అన్నారో వాళ్ళందరూ బాగా మాట్లాడడం అయితే జరుగుతుంది, సారీ చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడు అది కదా రియల్గా మనం సాధించింది ఏదైనా ఉంది అంటే, ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడే మనం లేవాలి. అట్లా ఇట్లా లేసేది కాదు. చాలా అంటే చాలా పగలు కొట్టుకొని పైకి లేస్తామంటారే, అలా మనమైతే మన లైఫ్ని చాలా అంటే చాలా బ్రైట్గా మనం మారేటట్టు మనమైతే కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ సక్సెస్ అయిన తర్వాత మనము చాలా అంటే చాలా బాగా నీట్గా అందరి దగ్గరికి వెళ్తాం చూడు, అప్పుడు ఒక్కొక్కరి ఫేస్లో ఒక రియాక్షన్ అయితే ఉంటుంది. అది మనకి చూసిన తర్వాత మనం పడిన కష్టం అంతా ఒక నిమిషంలో మర్చిపోతాం. అండ్ మనము ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే మాటలు అనిపించుకున్నామో, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మనం రాజులాగా ఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదు. ఖచ్చితంగా బద్దలైపోతాయి. ఒకవేళ మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మైండ్‌లో బద్దలైపోతాయి. అంత నీట్‌గా మనమైతే ప్లాన్ అయితే చేసుకొని మనమైతే కష్టపడి సక్సెస్ అయిన తర్వాత ఇదే రియాక్షన్ ఉంటుంది. అస్సలు ముక్కు మీద వేలేసుకొని అందరూ చూడడం అయితే జరుగుతుంది. ఆ రియాక్షన్స్ బద్దలైపోతాయి. అంత బాగైతే ఉంటుంది. సో లైఫ్‌లో ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించిన తర్వాతే పెళ్ళైతే చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, వచ్చిన వైఫ్‌ని చాలా అంటే చాలా పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలంటారు కదా! అలా చూసుకునే దమ్ము, ధైర్యం ఉంటేనే పెళ్ళైతే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళని మాత్రం జీవితంలో మ్యారేజ్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఇంకొకటి, అమ్మ 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 అని పాట పాడే వాళ్ళని మాత్రం కూడా పెళ్లి చేసుకోవద్దండి. ఎందుకు అంటే, అలాంటి వాళ్ళు అమ్మకే రెస్పెక్ట్ ఇస్తారు తప్ప వచ్చిన వైఫ్ని రెస్పెక్ట్ ఇయ్యరు. కాబట్టి అలాంటి వాళ్ళని అస్సలు పెళ్లి చేసుకోవద్దండి. అండ్ లైఫ్లో ఏదైనా సాధిస్తేనే పెళ్లి చేసుకోండి.